today is very driven by social media. And I was reading this statement by Shankar sir saying today's audience span has become very short. They watch reels, this, that. So we have kept that in mind while doing Game Changer. Now, I don't know what that means. And a lot of filmmakers are talking in terms of this language. Like, my film is just like reels put together. Because that's what audience wants to watch. So, filmmakers who at one time for me were chefs, like, like creating things, are becoming caterers. కథని చూపించే వాళ్ళలో 69 రకాల మనుషులుంటే శంకర్ గారు 70 రకం. టెక్నోసెంట్రిక్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఆయనది. ట్రెండ్ డ్రివెన్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అడాప్ట్ అయ్యి కథ చెప్పడం, ఒక విజనరీ లక్షణాలు ఇవన్నీ. ఇన్ని పాజిటివ్లు ఉన్నాయి స్వామి. ఆయన రేంజ్ అదా అని లోకల్ సినీ ఫైల్ అనుకుంటే నో, బట్ హీ ఈజ్ గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్, బట్ ఇలా అనడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెషర్ టు స్టే రిలవెంట్. శంకర్ గారు ఒకసారి ఒక సిగ్నేచర్ థీమ్ ని సెట్ చేసుకున్న తర్వాత లీగసీ యాజ్ ఎ బర్డన్ వల్ల ఇంకా అలానే అయిపోయారు. లైక్ ఇదే నా కథ, ఇలానే చెప్పాలనుకున్నారు. అండ్ ఇది మొత్తం స్టార్టింగ్ 1 minute లోపలనే ఎందుకు చెప్తున్నానంటే మీ అటెన్షన్ తగ్గిపోద్ది. నేను చాలా సీరియస్గా ఉన్నాను ఈ ఇష్యూ మీద, శంకర్ గారి మీద. అందుకనే స్టార్టింగ్లో చెప్తున్నాను. వీడియో ఎండ్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. స్పాయిలర్ అలర్ట్, గేమ్ చేంజర్ సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. జస్ట్ 3 గంటలు ఒక సినిమా వెళ్ళి హాయిగా చూసుకొని వచ్చిన తర్వాత ఈ వీడియో చూడండి. చాలాసార్లు చెప్పాను, బట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇది రివ్యూ కాదు, డిస్కషన్. రేటింగ్స్ ఉండవు ఇక్కడ. సో బివేర్ ఆఫ్ స్పాయిలర్స్. ఐఎమ్ సారీ, స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా, కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. బట్ వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ మధ్య చాలా రీచ్ తగ్గిపోయింది. సో అట్లీస్ట్ కొంచెం నచ్చితేనా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. సారీ ఫర్ దిస్ డిస్టర్బెన్స్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే స్క్రీన్ ప్లే ఉంది కాబట్టి నాకు అర్థమైంది. అండ్ వియర్డ్గా ఏం అనిపించలేదు నాకు. వేరే వాళ్ళకి అనిపించిందంట, బట్ ఐఎమ్ గుడ్ విత్ ద స్క్రీన్ ప్లే. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఆడియన్స్ని శంకర్ గారు ఎప్పుడు కూడా గ్రాంటెడ్గా తీసుకోరు. కొన్ని మిస్ఫైర్ అవ్వచ్చు, కొన్ని షూర్ షాట్ అవ్వచ్చు, బట్ ఆల్వేస్ ఇన్నోవేటివ్గా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనే తపనలోనే ఉంటారు శంకర్ గారు. దాన్ని అభినందించాలి. ఇది గుడ్ థింగ్, అట్ ద సేమ్ టైం బ్యాడ్ థింగ్ కూడా. అదేంటంటే అదే చాలా 3D యానిమేషన్స్ ఉంటాయి ఈ సినిమాలో, చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఈజీగా. విచ్ ఇస్ ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ అలానే ఉంది కాబట్టి అలా ట్రై చేశారు. మిస్టర్ బీస్ట్ వీడియోలో ట్రై చేశారు. బట్ యా, మాట్లాడదాం దీని గురించి ముందు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ఆ బస్ పనిష్మెంట్ సీన్ నా ప్రకారం ది బెస్ట్ విజిలాంటీ సినిమా లిస్ట్ లో శివాజీ ద బాస్ టాప్ 3లో ఖచ్చితంగా ఉంటది. అది గుర్తొచ్చింది నాకు. సేమ్ టాక్టిక్స్. ఇన్ఫాక్ట్ చాలా చోట్ల ఈ సినిమాలో ఆ నోస్టాల్జిక్ శంకర్ ఈస్టర్ ఎగ్స్ ఉంటాయి. అవి కూడా బాగా నచ్చాయి నాకు. అండ్ ఒక గొప్ప థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా అతి లేదు, మిల్కింగ్ చేయలేదు. నేను ఇలా అంటానని మీకే కాదు, నాకు కూడా షాకే. బట్ తమన్ 4 types ఆఫ్ బీజిఎం 40 సార్లు వింటాం, కానీ ఫస్ట్ హాఫ్లో ఆ ఇంటర్వల్లో తమన్ డ్యూటీ చేశాడు. యా, ఇది నేనే అంటున్నాను. తమన్ బీజిఎం వర్క్డ్, బట్ ఫెల్ట్ వెరీ రిపిటేటివ్, బట్ ఇట్ వర్క్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ అలానే ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ సీన్, వన్ పర్టిక్యులర్ సీన్. అది ఫస్ట్ మీట్ ఆఫ్ మోపిదేవి అండ్ రామ్నందన్ ఐఏఎస్ గారి ఆఫీస్లోనే ఉంటుంది. ఆ సీన్ ఎగ్జాక్ట్లీ శంకర్ మార్క్ సీన్ అది. అండ్ వేరే సీన్స్ కన్నా చాలా డిఫరెంట్గా అనిపించింది. మేబీ ఆ సీన్ 22లోనే తీసుండాలి, ఎందుకంటే ఎక్కువ 3D యానిమేషన్స్, ఆ డిస్టర్బెన్స్, ర్యాపిడ్ కట్స్, కలర్స్ ఏం లేవు. డిస్టర్బెన్స్ ఏం లేదు. చాలా క్లియర్గా, చాలా క్లారిటీతో తన పని అండ్ పవర్ని కేవలం డైలాగ్స్తో రామ్ నందన్ కౌంటర్ చేయడం ఈజ్ మై సెకండ్ మోస్ట్ ఫేవరెట్ సీన్ ఇన్ దిస్ హోల్ మూవీ. అన్టచ్డ్ సీన్ ఇది. అండ్ నవ్వొచ్చిన ఒక సీన్ ఏంటంటే, నా చెల్లెలు నీ దగ్గరే ఉందని తెలుసు, అటు చూసి మాట్లాడుతున్నావేంట్రా, న్యూస్ అదే. తమ్ముడి మ్యారేజ్ తర్వాత గుడ్ నైట్ సీన్ ఏదో ఒకటి ఉంటది. ఇంట్లో కెమెరా డోర్ నుంచి లోపల సైడ్ సత్యంని ట్రాక్ చేసుకొని వెళ్తుంటది. సైడ్ సత్యం సైడ్ లో నడుస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే రామ్ నందన్ వాళ్ళ అమ్మ తల ఇటు తిప్పుకొని ఒక సైడ్ లో తల తిప్పుకొని వస్తుంటది. సైడ్ సత్యం ఏమో ఇటువైపు టర్న్ అయ్యి అటువైపు నడుస్తుంటాడు. ఈమె ఏమో సైడ్ సత్యం కి ఆపోజిట్ గా టర్న్ అయ్యి కెమెరా వైపు వస్తుంటది. వాళ్ళిద్దరిని ఒకే చోట చూసేసరికి ఆపుకోలేకపోయినా. ఐఎమ్ రియల్లీ సారీ. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ పార్ట్ జమ్మబ్బా. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఇంకో 30 minutes ఉన్నా నేను చూసేవాడిని. 1 minute 1 frame కూడా
అతిగా లేదు. శంకర్ గారు ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చొని ప్రశాంతంగా తీసిన సీన్లవి. సపోజ్ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఈ సినిమాలో లేకపోయి ఉంటే డైల్యూటెడ్ డొల్లా అయిపోయేది సినిమా. ఫ్లాష్ బ్యాక్ వల్ల అట్లీస్ట్ బ్రతికిపోయింది. డ్రీమ్లో అప్పన్న క్లియర్గా మాట్లాడిసిన తర్వాత రియలైజ్ అయ్యే సీన్ ఒకటి ఉంటుంది. అది నా ఫేవరెట్ ఈ మొత్తం సినిమాలో. 10/10 ఫ్లాష్ బ్యాక్ మ్యాన్. ప్రాణం ఉంది ఫ్లాష్ బ్యాక్లో. సాడ్లీ అంతే. కార్తిక్ సుబ్బరాజు రైటింగ్ అన్నారు కానీ ఏం లేదండి. గేమ్ చేంజర్ గేమ్ ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ బ్యాక్ స్టాప్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లోనూ ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ రైటింగ్ పరంగా మాట్లాడుకుందాం. కామన్ సెన్స్ని వాడి ఉంటే గేమ్ చేంజర్ని రైటింగ్ స్టేజెస్లోనే ఆపేయాలి. బేర్ విత్ మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్. ఈ సినిమాలో హీరో మోటివ్ ఏంటి? తన కోపాన్ని ఛానలైజ్ చేసి శృతి హాసన్ చెప్పింది కాబట్టి ఐఏఎస్ అవుతాడు. అండ్ అది కన్విన్సింగ్ గా ఉందా? పాపం హీరోయిన్ తన డైలీ రొటీన్ వర్క్ లో షీ వోకప్ వన్ ఫైన్ డే అండ్ ఒక డాక్టర్ ని ఐఏఎస్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఐ రిపీట్, డాక్టర్ కూడా కోపాన్ని ఛానలైజ్ చేసి ఆమె బ్లడీ సర్జన్ గా మారుండొచ్చు. బట్ విల్ డూ వన్ థింగ్, డూ ఐఏఎస్. అందులోను ఐఏఎస్ ఓన్లీ. ఫస్ట్ స్టెరియోటైప్. డిస్ట్రిక్ట్ లో ఒక ఐఏఎస్ గొప్పతనం చాలా చెప్తారు. చాలా డిఫరెంట్ పొజిషన్స్, వాళ్ళ వర్క్స్, వాళ్ళ గొప్పతనం అవన్నీ చెప్తారు. కానీ ఇంటర్వెల్లో పోలీసులు మాత్రం నీల్ డౌన్ చేసి తల కిందకి పెట్టేస్తారు. ఇవెవరు మాట్లాడని విషయాలు. ఎంతసేపు హీరో యాక్టింగ్ బాగాలేదు, ట్రోల్స్, నెగిటివిటీ, సినిమా ఫ్లాప్, ఇది అది కాదు. కానీ యాక్చువల్లీ బేసిక్ గ్రౌండ్ లెవెల్లో రైటింగ్ పరంగా ఇక్కడ ఏం తప్పు జరిగింది అది ఎవరు మాట్లాడరు. అందులో అంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదు. బోరింగ్ టాపిక్ అది. బట్ అదే కదా డిస్కషన్ అంటే. మాట్లాడాలి వీటి గురించి. ఒక 10 సెకండ్లు ప్రపంచంలో అందరూ రైటర్లే అనుకుందాం. అర్త్ కాదు, రర్త్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఒక రైటర్ అయితే ఏం చేసేవారు చెప్పండి. ఎదుటిన్న మనిషి సడన్ గా సీఎం అయితే అతన్ని ఇంతకు ముందు వీళ్ళు చేంజ్ చేశారు. సో ఇప్పుడు సీఎం అని తెలుసుకున్న తర్వాత మీరేం రాస్తారు? తన కానిస్టేబుల్స్ ని పిలిచి నీల్ డౌన్ చేపిస్తారా? లేదా ఆ పోస్ట్ ని, ఆ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేలా ఏదైనా రాస్తారా? పోలీస్ వాళ్ళు తల వంచితే చాలు కదా, నీల్ డౌన్ చేయడం ఎందుకు? బాహుబలి ఏరా అయితే కాదు ఇది. అండ్ పోలీస్ వాళ్ళు ఈ సీన్ చూసినప్పుడు ఎంత షేమ్ఫుల్ గా ఫీల్ అయి ఉంటారు. వెల్, అది ఇంకో సెగ్మెంట్. అండ్ దీనికి క్లోజర్ కూడా ఉండదు. ఇమాజిన్ లైక్ ఇప్పుడు ఇలా చేసిన ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో తర్వాత క్లైమాక్స్ లోనో ఆర్ ప్రీ క్లైమాక్స్ లో ఏదైనా మంచి పని చేయడం, ఓటింగ్ చక్కగా జరగడానికి సహాయపడడం. ఇది రామ్నందన్ చూసి అతని భుజం మీద చేయి పెట్టి తల అల్లాడించి ఒక స్మైల్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్ క్లోజర్ అయ్యా ఇది. ఈ సినిమాలో చాలా ఓపెనింగ్స్ అలానే వదిలేశారు. క్లోజర్ లేదు, ఆర్క్ ని కంప్లీట్ చేయలేదు. లైక్ ఎక్కడికో అర్జెంట్ గా వెళ్ళాలి అని వదిలేసి వెళ్ళిపోయినట్టు. అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకున్నారు, అసలు వాళ్ళ హిస్టరీ ఏంటి, ఎక్కడ మొదలైంది, వాళ్ళకి నిజం తెలుసా, ఇదేం చూపించలేదు. అండ్ ఈ వీడియోలో అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే చాలా నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది వీడియో. ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుందాం దీని గురించి. సినిమా మొత్తం అంత కష్టపడి ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ చచ్చిపోతాడు. అలాంటి రామ్నందన్ క్లైమాక్స్ లో ఆ పోస్ట్ ని ఎండ్ చేసి సీఎం అవ్వడమా? వాట్ ద ఫక్? కొంపచేసి మేకర్స్ ఏమన్నా హైలో ఉండేవారా ఈ సీన్ ని రాస్తున్నప్పుడు ఆర్ తీస్తున్నప్పుడు? గొప్పవి వదులుకున్నప్పుడే కదా గొప్ప క్యారెక్టర్ అవుతాడు. ఇమాజిన్ అప్పన్న ఐఏఎస్ అయ్యి ఉంటే తనకి సీఎం పోస్ట్ ఆఫర్ చేసి ఉంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేసేవాడు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ క్లైమాక్స్ లో టోనీ పీటర్ పార్కర్ ని అవెంజర్స్ టవర్ కి ఇన్వైట్ చేసి అఫీషియల్ గా అవెంజర్ లా డిక్లేర్ చేస్తా అన్నప్పుడు అంత పెద్ద ఆపర్చునిటీని పీటర్ పార్కర్ రిజెక్ట్ చేసి గొప్పోడైపోయాడు. ఇలా కదా రాయాలి రామ్నందన్ ని కూడా. నాకు యాక్చువల్ షాక్ ఇది. సినిమా మొత్తం ఎలానో అలా చూసేసా, బట్ తను ఐఏఎస్ ని రిజెక్ట్ చేసి సీఎం ని అక్సెప్ట్ చేయడం ఈజ్ ద రియల్ షాక్. మా నాన్న కోరుకున్నది నేను సాధించాను కాబట్టి సీఎం పదవి వద్దు, ఐఏఎస్ లోనే ఉంటాలని చెప్పాలి కదా. అక్సెప్ట్ చేస్తే గొప్పడయ్యేది ఎలా? ఇఫ్ దిస్ ఈస్ కార్తిక్ సుబ్బరాజుస్ రైటింగ్, యూ బ్రోక్ మై హార్ట్ మ్యాన్. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మంచితనం చాలా అరుదైన రకం ఈ సినిమాలో. హీరో ఒక్కడు మాత్రమే మంచోళ్ళు, ఎవ్రీవన్ ఎల్స్ ఈస్ చెడు నా బట్ట. ఏం బాగుంటది? ఆ మంచితనానికి వాల్యూ ఏముంటది ఒక్కడే ఉంటే? ఎగ్జాంపుల్ గా శ్రీమంతుడు సినిమా తీసుకుంటే హర్ష, చారుశీల మేడం గారు, నారాయణ, సూర్యం, మాధవరావు వీళ్ళందరూ మంచోళ్ళే, మంచి చేయాలనుకుంటారు. అందుకని మంచితనానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఆ సినిమాలో. బట్ గేమ్ చేంజర్ దానికి డెడ్ ఆపోజిట్. రామ్నందన్ ఒక్కడే మంచోడు, తన చుట్టూ ఉన్నోళ్ళు అందరూ చెడ్డోళ్లే. సొసైటీని ఇతను మాత్రమే మార్చాలి అనుకుంటూ ఉంటాడు. అదిదా ప్రాబ్లం. బికాస్ దట్ సౌండ్స్ సో ఫిక్షనల్. ఈ పార్ట్కి వచ్చేసానంటే సినిమా ఈజ్ జస్ట్ వన్ టైం చూడేబుల్ అని తెలుసుకుని ఉంటారు. కానీ ఈ పార్ట్ కూడా ఫుల్ చూసేయండి. శంకర్ గారి గురించి వీడియో స్టార్టింగ్లో అలా ఎందుకన్నానో తెలుసుకుంటారు. కంటిన్యూటీ ప్రాబ్లం మీలో ఎవరైనా గమనించారా? అయితే పృథ్వీ క్యారెక్టర్, అదే 30 years ఇండస్ట్రీ క్యారెక్టర్, ఒక సీన్లో క్లీన్ షేవ్ ఉంటుంది, కానీ నెక్స్ట్ సీన్లోనే ఫుల్ బియర్డ్ వచ్చేస్తుంది.
కంటిన్యూటీనే లేదు అసలు చాలా సీన్స్లో. నేను చాలా మర్చిపోయాను, చూసి చెప్పాలంటే సోర్స్ లేదు కాబట్టి ఇది కూడా ఓటీటీలో వచ్చిన తర్వాత. ఒక 10 సెకండ్లు టైం తీసుకొని ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. సినిమాలో లాంగెస్ట్ కట్ లేకుండా ఉన్న సీన్ ఏంటి, ఎక్కడొస్తుందో చెప్పండి, గెస్ చేయండి. మీరు అతి తెలివి అనేది నాకు తెలుసు, డబుల్ ట్యాప్ చేసి స్కిప్ చేస్తారు. నేను చెప్పిస్తాను. రామ్ మచ్చా మచ్చా పాటలో ఒక సింగిల్ టేక్ ఉంటుంది, 1 minute వరకు ఉంటుందేమో. అదే ఈ సినిమా మొత్తంలో ఎక్కువ లెంత్ ఉన్న దట్టు కట్ లేని షాట్ అదొక్కటే. ప్రతి 2 సెకండ్లకి ఒక కట్టు. అమ్మకి అవలం పోడు ఏడుస్తున్నప్పుడు హీరోయిన్ మంది ఒక కట్టింగ్ ఒక కట్టింగ్ ఒక కట్ ఒక కట్టింగ్ ఒక కట్ ఒక కట్టింగ్ ఒక కట్టింగ్ ఒక కట్ ఒక కట్టింగ్ ఒక కట్ ఒక కట్టింగ్ ఒక కట్టింగ్ ఒక కట్ ఒక కట్టింగ్ ఒక కట్ ఒక కట్టింగ్. ప్రతి 2 సెకండ్లకి ఒక కొత్త కలర్. ఫీలింగ్ సాడ్ ఫర్ కెమెరామ్యాన్ గారు. శంకర్ గారు ఏది చేసినా ఓవర్గా చేస్తారు, ఇది తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఓ మై కమల్ హాసన్. శంకర్ గారు గేమ్ చేంజర్లో చేసిన కెమెరా మూమెంట్స్ని వాడుకొని ఇంకో 5 సినిమాలు చేయొచ్చు. 5 సినిమాలకి సరిపడా కెమెరా మూమెంట్ ఈ సినిమాలో వాడేసుకున్నారు. ఒక చోట 360 రొటేషన్ షాట్ విత్ మోషన్ బ్లర్ ఒకటి ఉంటుందన్నా. నా తమ్ముడు కళ్ళు మూసుకొని తల కిందకి దించేశాడు. నేను కళ్ళు మూసుకోలేదు, సీజర్స్ వచ్చి చచ్చిపోతానేమో అనుకున్నా. లిటరలీ గేమ్ చేంజర్ ఈస్ ఇన్స్టాగ్రామిఫికేషన్ ఆఫ్ సినిమా. శంకర్ గారు అటెన్షన్ స్పాన్ గురించి చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ అ మిస్టేక్. అప్పా ఆ 2 గంటలు ఆ ఎక్స్ట్రీమ్ కట్స్ కలర్స్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అనుకొని బయటకు వచ్చాం. అటెన్షన్ స్పాన్ అంటే గుర్తొచ్చింది. మీలో కొందరు హట్ అవ్వచ్చు, బట్ ఏదైనా సినిమా అది ఎంత ఆదిపురుష్ అయినా, ఎంత చెత్త సినిమా అయినా మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతే ఆర్ ఇంటర్వెల్లో బయట వెళ్ళిపోయేవాళ్ళు, మీరు సినిమా చూసే అర్హత కోల్పోయారు. యూ డోంట్ డిజర్వ్ థియేటర్స్ మ్యాన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ధోప్ పాటలో మా థియేటర్లో కరెంట్ వెళ్ళిపోయిన నెక్స్ట్ 1 సెకండ్ 30-40 పీపుల్ లేచి వెళ్ళిపోయారు. అలా వాకింగ్ లో వెళ్ళిపోయారు. ఆ కరెంట్ పోయిన ఒక్క సెకండ్ లో లేచి వెళ్ళిపోయారు. తగ్గిపోతుందబ్బా, అంత షుగరా? ఇలానే కంటిన్యూ అయితే థియేటర్లో ఇంకో 10 సంవత్సరాల్లో సినిమాలు రావు, చచ్చిపోతాయి పక్క. మేము అడిక్ట్ అయిపోతున్నాం ఆ 15-30 సెకండ్స్కి. చాలా వీ హ్యావ్ టు కేర్ అబౌట్ దిస్ మ్యాన్. ఓకే, బ్యాక్ టు గేమ్ చేంజర్. ప్రయత్నం ఉంది, ఫలితం లేదు. శంకర్ స్టిల్ మ్యాటర్స్ అ లాట్ టు మీ. ఇది ఇలానే కొనసాగితే మా మామగారి ఇండియన్ 3 తర్వాత శంకర్స్ ఎరా ముగుస్తుంది అనుకుంటున్నా. ఐఎమ్ సాడ్, బట్ అదే మంచిది ఆయనకు కూడా. గేమ్ చేంజర్ ఈజ్ -9.8 into 10⁻69 అవరా టు శంకర్ అండ్ కార్తిక్ సుబ్బరాజు గారు. యాక్టర్స్ గురించి నెగిటివ్గా ఏముంటుంది చెప్పండి? ఎఫర్ట్స్ చాలా వేశారు. ఎస్జే సూర్య గారు యాజ్ యూజువల్ ఒక సూపర్ సయ్యా మోడ్లో ఉంటారు, యానిమేలాగా ఆల్వేస్, విచ్ ఈస్ గుడ్. అదే ఆయన స్టైలు. ఆయనకి ఎవరైనా మూగోడి రోల్ ఇస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ రామ్ చరణ్ గారు అఫ్ కోర్స్ ఎఫర్ట్స్ చాలా పెట్టారు, ఆయన కనిపిస్తుంది స్క్రీన్ మీద. అప్పన్న క్యారెక్టర్ గుర్తుంటది, చాలా లాంగ్ గుర్తుంటది. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో అంజలి గారు చాలా బ్యాలెన్స్ చేశారు. సో సినిమా చూస్తున్నప్పుడు యాక్టర్స్ ఎఫర్ట్సే వేయలేదు, ఊరికే అలా వచ్చేళ్ళిపోయారంటే డెఫినెట్లీ నేను మాట్లాడతా. కానీ ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్రూ నుంచే, కాస్ట్ నుంచి కాదు. అండ్ నా ఫైనల్ లైన్, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో, మేకింగ్లో, పోస్ట్ ప్రొడక్షన్లో, రిలీజ్లో, కలెక్షన్లో, ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే అది నిర్మలా సీతారామన్ మాత్రమే. ఇంకెవ్వరూ హ్యాపీగా లేరబ్బా. సో అంతే డిస్కషన్. గేమ్ చేంజర్ సినిమా మీరు చూసారా? చూస్తే ఎలా అనిపించింది? ఈ వీడియోలో నేను ఏదైనా మిస్ చేసుకున్నానా? సినిమా చూస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ రియాక్షన్ ఏంటి? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ నేను చెప్తూనే ఉంటాను, కానీ ఈ వీడియో కొంచెం సీరియస్గా తీసుకోండి. కమెంట్, లైక్, షేర్ చేయండి, ఎందుకంటే రీచ్ చాలా పడిపోతుంది న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని ఒక కమెంట్ వెయ్యండి. మీలో చాలా మంది లక్కీ భాస్కర్ మైక్రో డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. స్క్రిప్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎడిట్ మొత్తం అయిపోయింది. బట్ ఆనెస్ట్గా చెప్తున్నాను, డిస్కషన్స్ అనేది కొంచెం వ్యూస్ వచ్చే కాంటెంట్, ఇది హాట్ టాపిక్ లాంటిది. సో వదులుకోలేను, అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. సో ఖచ్చితంగా లక్కీ భాస్కర్ మైక్రో డీటెయిల్స్ వీడియో వస్తుంది, కానీ ఈ డిస్కషన్స్ అన్ని అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్ దేవరాలు, దేవరాయిలు, దేవరకొండ. కానీ గేమ్ చేంజర్లో అప్పన్న ఇల్లు కొండదేవర అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా వెంటపడండి. సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.